Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్సుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? సో మనము ఈ వీడియో గనక చూసినట్లయితే మీరు క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు అసలు తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్లో అదేవిధంగా సో డిస్ట్రిక్ట్ సబార్డినేట్ కోర్స్ ఉన్నాయి కదా, ఆ కోర్ట్ ఎగ్జామ్స్లో మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం ఎగ్జామ్ రాయబోయే ముందు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి అంటే అసలు క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ మీద అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడో తెలిస్తేనే కదా మనం తర్వాత ఆన్సర్ చేసేది అక్కడ. కాబట్టి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో క్లియర్గా చూడండి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం వాటికి సింపుల్గా ఆన్సర్స్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలి అనేది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో మనకి హైకోర్టు ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అంటే మీకు అక్కడ సో మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే స్టార్టింగ్లో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాను నాన్న. కాబట్టి మీరు అప్పటి వరకల్లా ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. రైట్? మనం ఈ హైకోర్టు సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్దే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో మనకు జీకే జిఎస్ అనేది 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంటే ఇంగ్లీష్ ఒక్క సబ్జెక్ట్ నుంచే మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఇంగ్లీష్ అనేది కోర్ట్ ఎగ్జామ్స్లో. రైట్? కాబట్టి అన్ని ఎగ్జామ్స్ ఈ హైకోర్టులో పడ్డ అన్ని నోటిఫికేషన్స్ తీసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్ని నోటిఫికేషన్స్ తీసుకున్నట్లయితే 40 నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్టు జాబ్స్కి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వీడియోస్ చూడండి. రైట్? ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను హైకోర్టు ఎగ్జామ్స్ గురించి. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను మీకోసం ఇంకా మరెన్నో వీడియోస్ కోర్టు జాబ్స్కి సంబంధించి చేస్తాను ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. రైట్? అయితే క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి మన యాప్ గురించి కూడా చూడండి. మీరు ఎవరైతే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో మీకు ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి ఎక్సలెంట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఓకేనా? సో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుంది, హైకోర్టు కోర్సెస్ ఏపీటీఎస్ అని ఉంటుంది. అందులో మీకు సో తెలంగాణ హైకోర్టు సంబంధించి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి రెండింటికి ఉపయోగపడతాయి ఈ కోర్సెస్. మీకు 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది అండి. రైట్? 1 మంత్ కోర్స్ అయితే 199, 3 మంత్స్ కోర్స్ అయితే 299. ఎక్స్ట్రా మనకు 10 to 12 రూపీస్ అక్కడ ఛార్జ్ అనేది పడుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి కాన్సెప్ట్స్ నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేశాను మీకు అక్కడ కాన్సెప్ట్స్ అనేవి. అంటే ఎస్ఎస్సి లెవెల్లో మనం నేర్చుకుంటే ఏ ఎగ్జామ్స్కైనా ఈజీగా రాయొచ్చు అన్నమాట. రైట్? ఇంగ్లీష్ అనేది ఆ ఎగ్జామ్స్కి ఒకలా ఈ ఎగ్జామ్స్కి ఒకలా ఉండదు నాన్న, అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఉంటుంది. అండ్ ఆ క్వశ్చన్స్ అడిగే విధానం మారుతుంది. మీరు అక్కడ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చి క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. రైట్? కాబట్టి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా? రైట్? అలాగే రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. చూడండి ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి, ఈ హైకోర్టు జాబ్స్ నెక్స్ట్ సబార్డినేట్ కోర్స్ జాబ్స్కి తీసుకుంటే గ్రామర్ నుంచి ఎన్నైతే క్వశ్చన్స్ వస్తాయో సేమ్ ఈక్వల్గా వొకాబులరీ నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ వస్తాయి నాన్న. వొకాబులరీ అంటే ఏంటి? వొకాబులరీ అంటే ఏంటంటే మీనింగ్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ఓకేనా, స్పెల్లింగ్స్, రైట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నిటి మీద మనకు బాగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? ఈ పేపర్లో స్పెల్లింగ్స్ మీదనే మీకు 4 క్వశ్చన్స్ వచ్చాయండి. అర్థమైందా? అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ కూడా. గ్రామర్ ఒక్కటే కాదు, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవే కాదు, మీనింగ్స్ అంటే సినోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ చూసుకోవాలి కంపల్సరీ మీరు. రైట్? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి నాన్న. ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఒక్క మార్క్ తోటి జాబ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే వీడియోని క్లియర్గా అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. రైట్? ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడుగుతాడు, కొన్నిసార్లు ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడుగుతాడు. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటేనేమో స్పెల్లింగ్ కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటి అంటుండు, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ అంటేనేమో స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్నది ఏంటి అని. రైట్? మరి ఇప్పుడు ఇక్కడ ఇన్కరెక్ట్లీ అంటే రాంగ్ ఉన్న వర్డ్ కదా,
చూడండి ఇక్కడ హ్యూమరస్. హ్యూమరస్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటండి? హ్యూమరస్ అంటే జోక్గా ఉండడం అనమాట, హిలేరియస్గా ఉండడం అనమాట, అంటే హాస్యంగా ఉండడం అంటూ ఉంటాం. హ్యూమరస్, హ్యూమర్ అంటే హాస్యం అనమాట, రైట్? ఇక్కడ దాని స్పెల్లింగ్ కరెక్టే ఉంది నాన్న. నెక్స్ట్ లైసెన్స్ స్పెల్లింగ్ కూడా కరెక్టే ఉంది నాన్న. కానీ ఇక్కడ మనకు హెరాస్మెంట్, చూడండి హెరాస్మెంట్ అన్నప్పుడు మనకు సో స్పెల్లింగ్ ఎలా ఉండాలి అంటే సింగిల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి నాన్న. సింగిల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి, రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. హెరాస్మెంట్ అంటాం కదా, అప్పుడు సింగిల్ ఆరు డబల్ ఎస్ ఉండాలి నాన్న, రైట్? అదే జాగ్రత్త చూసుకోండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? డబల్ ఆరు డబల్ ఎస్ ఇచ్చాడు, కాబట్టి రాంగ్ ఉన్న స్పెల్లింగ్ ఇదే కదా, కాబట్టి మనకు అదే ఆన్సర్. ఓకేనా? సో హెరాజ్. ఇంకో వర్డ్ రాసుకోండి, ఇక్కడ మీకు స్పెల్లింగ్ సంబంధించి చెప్తాను. ఇక చూడండి, ఈ వర్డ్ ఇచ్చిన వర్డ్ హ్యూమాంగస్. హ్యూమాంగస్ అన్న అంటే మనకు అక్కడ స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది అండి. హ్యూమాంగస్ స్పెల్లింగ్ రాసుకోండి, అది కూడా కరెక్టే ఉంది. అయితే హ్యూమాంగస్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే సో లార్జ్ అంటూ ఉంటాం, అంటే ఎక్కువగా పెద్దగా ఉంటే, వ్యాస్ట్గా పెద్దగా ఉంటే దాన్ని ఏమంటామంటే హ్యూమాంగస్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఎనార్మస్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్, వ్యాస్ట్, కొలోజల్, ఓకేనా? ఇవన్నీ మనకు హ్యూమాంగస్ అనే వర్డ్ తోటి వస్తూ ఉంటాయి. హ్యూమాంగస్ అంటే మనకు పెద్దగా ఉండడం అనమాట, లార్జ్గా ఉండడం అంటూ ఉంటాం, రైట్? కాబట్టి అది మనకు అది స్పెల్లింగ్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి, ఇది మాత్రం రాంగ్ ఉంది, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ ఇంకా కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. మీకు ఎంబరాస్మెంట్ అంటాడు. చూడండి ఇక్కడ ఎంబరాస్మెంట్ అన్నప్పుడు మాత్రం మనకు స్పెల్లింగ్లో డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి నాన్న. హెరాజ్ అన్నప్పుడు సింగిల్ ఆర్ డబల్ ఎస్, కానీ ఎంబరాస్మెంట్ అన్నప్పుడు మాత్రం డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి. కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? డబల్ ఆర్ డబల్ ఎస్ ఉండాలి, రైట్? నేను ఎన్నో వీడియోస్లో ఎన్నో స్పెల్లింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా, ఇంపార్టెంట్వి. సో కొన్ని డబల్ ఉండాలా, సింగిల్ ఉండాలా, ఏదైనా ఫస్ట్ డబుల్ ఉండాలా, సెకండ్ డబుల్ ఉండాలా, ఓకేనా? రెండు డబుల్ ఉంటాయి కొన్నిట్లో, రెండు సింగిల్గానే ఉంటాయి కొన్నిట్లో ఒకటి డబుల్ ఉంటుంది, ఒకటి సింగిల్ ఉంటుంది. కాబట్టి అన్ని వర్డ్స్ మీరు తెలిస్తేనే ఆన్సర్ చేయొచ్చు. అక్కడ డిఫికల్ట్ వర్డ్సే అడుగుతాడు మళ్ళీ, రైట్? కాబట్టి ఇది చూసుకోండి, ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. మళ్ళీ మనకు ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏనా? ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి అంటే హైకోర్టు, నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్ అన్నిట్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, రైట్? చూడండి ఇక్కడ ఫిలాంథ్రోపీ. చూడండి మనకు ఫిలాంథ్రోపీ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది నాన్న. యాంథ్రోప్ అంటే మీనింగ్ ఏంటి? హ్యూమన్ బీయింగ్. ఫిల్ అంటే లవ్ అండి. ఫిలాంథ్రోపీ అంటే లవింగ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట, అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇష్టం ఉండడం అనమాట, దాన్ని ఏమంటామంటే ఫిలాంథ్రోపీ అంటాం, రైట్? నెక్స్ట్ ఇక్కడ బోర్డు చూసుకుంటే సూపర్ ఫ్లోస్. చూడండి ఇక్కడ సూపర్ ఫ్లోస్ అంటే చాలామంది ఇది రాంగ్ అనుకుంటున్నానా, స్పెల్లింగ్ అయితే కరెక్టే ఉంది. సూపర్ ఫ్లోస్ అంటే స్పెల్లింగ్ కరెక్టే ఉంది అండి. సూపర్ ఫ్లోస్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? సూపర్ ఫ్లోస్ అంటే మీనింగ్ ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే సూపర్ ఫ్లోస్ అంటూ ఉంటాం. హ్యావింగ్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నీడెడ్, రైట్? అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే సూపర్ ఫ్లోస్ అంటూ ఉంటాం, ఓకేనా? ఒకటి ఈ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు చౌఫర్. చూడండి ఇక్కడ చౌఫర్ అంటే ఎవరు చెప్పండి? చౌఫర్ అంటే డ్రైవర్ అంటూ ఉంటాం, ఓకేనా? డ్రైవ్ చేయడానికి మనం హైర్ చేసుకుంటాం కదా, రెంట్కు తీసుకుంటాం కదా పర్సన్ని, ఆ పర్సన్ ఏమంటామంటే చౌఫర్ అంటూ ఉంటాం, రైట్? మరి ఇక్కడ చౌఫర్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలి అంటే చూడండి ఇక్కడ CHAU, నెక్స్ట్ FFEUR. ఇక్కడ ఈ అనేది స్టార్టింగ్లో ఉంది అండి, కానీ ఈ అనేది మనకు ఎండింగ్లో రావాలి, FF తర్వాతకి రావాలన్నమాట. కాబట్టి CHAU FFEUR ఉండాలి. సో మనకు స్పెల్లింగ్ రాంగ్ ఉన్న స్పెల్లింగ్ అంటే ఏంటి చెప్పండి? మనకు ఇది మనకు ఆన్సర్ అవుతుంది అండి, ఓకేనా? నెక్స్ట్ మనకు ఫ్లోరిడ్. చూడండి ఇక్కడ ఫ్లోరిడ్ అంటే మీనింగ్ ఏంటండి? ఫ్లోరిడ్ అంటే రెడ్డిష్గా ఉండడం అంటూ ఉంటాం, దాని స్పెల్లింగ్ కూడా కరెక్టే ఉంది, ఫ్లోరిడ్ స్పెల్లింగ్ కూడా కరెక్టే ఉంది. కాబట్టి ఎక్కడ రాంగ్ ఉంది అంటే ఆప్షన్ 2 అనేది మనకు రాంగ్ ఉంది, ఓకేనా? సో మనకు ఆ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే అదే కదా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. క్లియర్గా రాసుకోండి వర్డ్స్, దాని యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ క్లియర్గా రాసుకోండి అంతే. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, రైట్? చూడండి ఇక్కడ మళ్ళీ మనకు స్పెల్లింగ్ మీదనే ఇచ్చాడు. చూడండి మీకు అంటే ఒక ప్యాటర్న్ అనేది వచ్చినప్పుడు ఆ ప్యాటర్న్ మీద సినోనిమ్స్ యాంటోనిమ్స్ వచ్చినప్పుడు ఎలా వచ్చినాయి? సినోనిమ్స్ యాంటోనిమ్స్లో స్పెల్లింగ్స్ వచ్చినప్పుడు స్పెల్లింగ్స్ క్వశ్చన్స్ ఏ లెవెల్లో వచ్చినాయో మీకు చూపిస్తున్నాను అనమాట. అందుకే ఒకటి దగ్గర 3 తీసుకొచ్చాను క్వశ్చన్స్, రైట్? చూడండి ఇక్కడ మళ్ళీ సో రివరెన్షియల్ కరెక్టే ఉంది నాన్న. రివరెన్స్ అంటే డీప్ రెస్పెక్ట్ అంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రాజైల్ అంటే ఏంటి నాన్న? వీక్గా ఉండడం అంటూ ఉంటాం, ఓకేనా? వీక్గా అంటే ఈజీగా బ్రోక్ అవుతుంది, ఈజీగా సో ఇరిగిపోతుంది అనమాట,
ఓకే, దాన్ని మనము ఫ్రాజైల్ అంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్రివోలస్. ఫ్రివోలస్ అంటే కూడా మనకు స్పెల్లింగ్ కరెక్టే ఉంది అండి, ఫ్రివోలస్, రైట్. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ తీసుకుంటే మీకు న్యూమోనియా. న్యూమోనియా అంటే మనకి అక్కడ ఎలా ఉండాలి చెప్పండి. సో మనకి ఇక్కడ యు అనేది మిస్ అవుతుంది. ఓకే, ఎన్ఈయు ఉండాలి, ఎన్ఈయు. యు అనేది మిస్ అవుతుంది కదా, బట్ స్పెల్లింగ్లో యు అనేది మిస్ అవుతుంది కాబట్టి మనకు సో ఆన్సర్ ఇదే అవుతుంది అండి. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చిన వర్డ్ ఏంటంటే అది న్యూమోనియా. చూడండి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు డిసీజెస్ ఉంటాయి కదా మనకు, డయేరియా, న్యూమోనియా, క్యాన్సర్, ఓకే, ఇలాంటి డిసీజెస్ ఉంటాయి కదా, ఈ డిసీజెస్ పేర్లు అన్నిటినీ, ఓకేనా, జాండీస్ అని ఉంటుంది, ట్యూబర్క్యులోసిస్ అని ఉంటుంది, మీజిల్స్ ఉంటుంది, మమ్స్ ఉంటుంది, ఈ డిసీజెస్ పేర్లు అన్నిటినీ మీరు స్పెల్లింగ్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ రోజులో మనకు డిసీజెస్ స్పెల్లింగ్స్ మీద కూడా అడుగుతున్నాడు, కాబట్టి అన్ని డిసీజెస్ స్పెల్లింగ్స్ క్లియర్గా రాసుకోండి మీరు ఒక దగ్గర, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ, రైట్. అర్థమైంది కదండి. సో మనకు స్పెల్లింగ్ రాంగ్ ఉందంటే పిఎన్ఈయు ఉండాలి, ఇక్కడ యూ మిస్ అయింది కదా, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ నాన్న, అదేంటంటే సో మన బుక్ అనేది చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇంగ్లీష్కి ఒక బెస్ట్ బుక్, ఓకేనా, ఇంగ్లీష్కి ఒక బెస్ట్ బుక్ అండి. అన్ని టాపిక్స్ క్లియర్గా, డీటెయిల్గా, సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్ ఉండే విధంగా సో మన బుక్ అనేది మార్కెట్లోకి రాబోతుంది. అది ఎప్పుడు అంటే మనకు మార్చి స్టార్టింగ్లో నాన్న, ఓకేనా, మార్చి ఫస్ట్ వీక్లో, రైట్. సో మీకు మ్యాక్సిమం మార్చి ఫస్ట్ వీక్లో అక్కడ ఆ బుక్ అనేది రిలీజ్ చేయబోతున్నాం నాన్న, రైట్. మనకు ఎలా ఉంటుంది అంటే బుక్ సింపుల్గా చెప్తా చూడండి, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. అంటే ప్రతి టాపిక్లో అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఆ పాయింట్ అన్ని కాన్సెప్ట్స్ అనమాట, వేరే ఏ బుక్లో కూడా లేని విధంగా మన బుక్లో ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసే కొనొచ్చు బుక్ని, ఓకేనా. ఎక్సలెంట్ బుక్ అనమాట, రైట్. నెక్స్ట్ ఆ బుక్లో మీకు ప్రతి పాయింట్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాని కింద దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది నాన్న. అంటే మీకు అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, ఇంగ్లీష్ క్లియర్గా అర్థం కాని వాళ్ళు, మీరు అక్కడ తెలుగులో కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలని తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది అక్కడ, ఓకేనా. ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది అక్కడ బుక్ అనేది, రైట్. దాని తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత సో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ, రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అక్కడ చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే చాలు, అంతే ఇంకా, రైట్. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. అంటే ఒక టాపిక్ అయిపోగానే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే మనకు ఒక టాపిక్ టెన్సెస్ అయిపోయింది అనుకోండి, సపోజ్ టెన్సెస్ మీద ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఎలా క్వశ్చన్స్ వచ్చినాయి, గ్రూప్ 1లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మనకు హైకోర్టు ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, ఇలా డిఫరెంట్గా, ఓకేనా. ఏ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయో కూడా మీకు అక్కడ క్లియర్గా ఇస్తామండి. సో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్సలెంట్గా బుక్ అనేది రాబోతుంది, వెయిట్ చేస్తూ ఉండండి మార్చి ఫస్ట్ వీక్లో అనమాట, ఓకేనా. సో మీకు టైం ఉంటుంది నాన్న, మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చదువుకోవచ్చు, ఏం వరీ అవ్వకండి, ఓకే. మార్కెట్లో సో మీకు ఎలా అంటే బుక్ అనేది వేరే ఏ బుక్ కూడా అంతగానం లేకుండా తీసుకొచ్చే బాధ్యత మాది. అందుకే మీకు అంతా సో కొంచెం లేట్గా తీసుకొస్తున్నాం, అన్నీ క్లియర్గా రాయాలి అని చెప్పేసి. ఎందుకంటే మనం ఏదో సో అమ్మాలిగా అని చెప్పేసి అమ్మడం కాదు, ప్రతి స్టూడెంట్కి కాన్సెప్ట్స్ నేర్పించాలనే ఉద్దేశంతో బుక్ని క్లియర్గా సింపుల్ లాంగ్వేజ్లో రాస్తున్నాం అనమాట. ఇంగ్లీష్ కూడా సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ప్లస్ మన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది, రైట్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, రైట్. సో బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, దాని అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం మేము, రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇక చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఎర్రర్స్ నాన్న, ఎర్రర్ స్పాటింగ్ చేయాలి. చూడండి, సెలెక్ట్ ద వర్డ్స్ ఫేస్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. సింపుల్, మనకు ఇలా ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని ఇట్లా అండర్లైన్ చేస్తాడు, పార్ట్స్ అనేవి సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ అని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి ఏమంటాడంటే అండర్లైన్ చేసిన పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని అడుగుతాడు, అంటే ఏ పార్ట్లో రాంగ్ ఉంది అంటాడు, ఓకేనా. సో మిస్టేక్ ఉన్న సెంటెన్స్ ఏ పార్ట్లో ఉంది అంటాడు, జాగ్రత్తగా చూడండి, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్, దేర్ వాజ్ సో మచ్ టెన్షన్. చూడండి ఇక్కడ దేర్ వాజ్ సో మచ్ టెన్షన్. చూడండి ఇక్కడ మనకు దేర్ వచ్చింది, ఇక్కడ వాజ్ ఎందుకు రావాలి, వర్ ఎందుకు రాలేదని డౌట్ పడండి అన్నమాట. ఇక్కడ టెన్షన్ అనేది మనకు సింగులర్ కాబట్టి వాజే రావాలి, ఓకేనా. కాబట్టి మనకు ఇది ఈజ్ అన్న రావచ్చు, వాజ్ అన్న రావచ్చు నాన్న, సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకు సెంటెన్స్ అనే తర్వాత కూడా సో సిచ్యువేషన్ వాజ్ బ్యాడ్ అండ్ హీ కుడ్ నాట్,
సిచ్యువేషన్ వాజ్ అంటే సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి టెన్షన్ ఉంది అని, అది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా, కాబట్టి దేర్ వాజ్. ఓకేనా, వాజ్ ఓకే, రైట్. నెక్స్ట్ సో మచ్ టెన్షన్, ఇక్కడ వర్ ఎందుకు లేదు అంటే టెన్షన్ సింగులర్ కాబట్టి వర్ లేదు. దేర్ వాజ్ సో మచ్ టెన్షన్, చాలా టెన్షన్ అనమాట, ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ వన్ యాజ్, ఎందువలన అంటే ద సిచ్యువేషన్ వాజ్ బ్యాడ్. ఓకేనా, అంటే సిచ్యువేషన్ అనేది బ్యాడ్గా ఉండడం వలన అక్కడ చాలా టెన్షన్ ఉంది అని. ద సిచ్యువేషన్ వాజ్ బ్యాడ్, రైటా రాంగా ఇక్కడ వరకు? రైటే, ఎందుకంటే పాస్ట్లో ఉండాలి కాబట్టి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది, సింగులరే కదా, సింగులర్ కాబట్టి వాజే వస్తుంది, వర్ అయితే రాదు కదా. సిచ్యువేషన్ వాజ్ బ్యాడ్. అండ్ హీ కుడెంట్ కన్ఫైడ్ ఇన్ నోబడీ. ఇంకా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ చాలా చాలా సింపుల్ అండి. హీ కుడెంట్ కన్ఫైడ్ ఇన్ నోబడీ. కుడెంట్ అనేది మనకి ఇక్కడ నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఫస్ట్ మీకు ఇందులో కనిపెట్టి ఎర్రర్ చెప్తా చూడండి. కన్ఫైడ్ వచ్చినప్పుడు మనం అక్కడ కన్ఫైడ్ అంటే నమ్మడం అనమాట. ఓకేనా, సో కన్ఫైడ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ ఇన్ యూజ్ చేసుకోవాలి. ఇన్నే ఉంది కాబట్టి ఇది ఓకే. తర్వాత కుటు పక్కన మనకు V1ఏ రావాలి కాబట్టి కన్ఫైడ్ అనేది మనకు V1ఏ కదా, కన్ఫైడెడ్. దీని తర్వాత V1ఏ రావాలి కాబట్టి ఇది కూడా V1 వచ్చింది, ఓకే అండి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే కుడ్ నాట్ కన్ఫైడ్ ఇన్ నోబడీ అట. మరి ఇప్పుడు క్లియర్గా చూడండి, ఒక సెంటెన్స్ చెప్తాను మీకు. ఐ డోంట్ మీట్ నోబడీ, లేకపోతే ఐ డోంట్ మీట్ ఎనీబడీ. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఆన్సర్ ఎవరికైనా తెలుస్తుంది. కీ చూసుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఇదే మాత్రమే మనకు ఎందుకు ఆన్సర్ అవుతుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, అది చూసుకోవడం మాత్రమే మనకి ఇంపార్టెంట్. అంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఎలాంటి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేయొచ్చు అండి. ఐ డోంట్ మీట్ నోబడీ, ఐ డోంట్ మీట్ ఎనీబడీ. చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది? ఐ డోంట్ మీట్ నోబడీ అంటామా, ఎనీబడీ అంటామా? ఐ డోంట్ మీట్ ఎనీబడీ అంటాం. ఎందుకంటే డోంట్ అనేది ఆల్రెడీ మనకు నెగిటివ్ కదా. ఓకేనా, నెగిటివ్ కదా. మరి ఇది నెగిటివ్, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది. మనకి ఏం కావాలి? మీనింగ్ నెగిటివ్ కావాలి. నేను ఎవరిని గెలవను అనేది కావాలి. మరి నేను ఎవరిని గెలవను అన్నప్పుడు సో నెగిటివ్ కాబట్టి ఇది మనకు నెగిటివ్లో ఉందా లేదా? సో రెండు నెగిటివ్స్ ఎప్పుడైనా సరే పక్కన రావద్దు. సో మనకు డోంట్ అనేది నెగిటివ్ కాబట్టి మరి నోబడీ అనేది కూడా నెగిటివే కదా. ఈ రెండు నెగిటివ్స్ మనకు పక్కన వస్తే రావు. రెండు నెగిటివ్స్ పక్కన రావద్దు కాబట్టి అందుకే మనకి ఇది పోతే మనకు ఆన్సర్ వస్తుంది ఐ డోంట్ మీట్ ఎనీబడీ. ఐ డోంట్ హ్యావ్, చూడండి, ఐ డోంట్ హ్యావ్ నో బుక్స్ అంటామా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బుక్ అంటామా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ బుక్ అంటాం. ఎందుకంటే డోంట్ నెగిటివ్ వచ్చింది కదా, అక్కడ కూడా మనకి అక్కడ ఏం రావాలి? మనకు పాజిటివ్ రావాలన్నమాట, రైట్. కాబట్టి మనకి ఇక్కడ కూడా చూసుకుంటే క్లియర్ చూడండి. హీ కుడెంట్ కన్ఫైడ్, అతను ఎవరిని నమ్మడం అని, ఎవరి మీద నమ్మకం లేదు అని అతనికి. కాబట్టి హీ కుడెంట్ కన్ఫైడ్ ఇన్ నోబడీ అంటామా, ఎనీబడీ అంటామా? ఎనీబడీ అంటాం, నోబడీ కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఎనీబడీ రావాలి. ఎందుకు సార్ ఎందుకు తీసేస్తున్నాను అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నమ్మడంటే నెగిటివ్, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ మనకు నెగిటివ్ ఎందుకు? ఓకేనా, సో నెగిటివ్ ప్లస్ నెగిటివ్ వస్తే పాజిటివ్ అయిపోతుంది మీనింగ్. మళ్ళీ మొత్తం నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్లో ఉండాలి. సో మనకు హీ కుడెంట్ కన్ఫైడ్ ఇన్ ఎనీబడీ, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి మళ్ళీ నెగిటివ్ రావద్దు నాన్న, అంతే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో మనకు అప్పుడు ఎర్రర్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నోబడీ బదులు ఎనీబడీ రావాలి, ఆప్షన్ 4. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూసుకుంటే మళ్ళీ సేమ్. చూడండి జాగ్రత్తగా చూడండి, ఇది మనకు ప్రొనౌన్స్కి సంబంధించిన క్వశ్చన్. మీనింగ్ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు నాన్న. హైకోర్టు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అంత సింపుల్గా రాలే, చెప్తాను కదా మీకు. ఎస్ఎస్సి లెవెల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉండవండి, అంత కొంచెం హై లెవెల్లోనే ఉన్నాయి క్వశ్చన్స్. కాన్సెప్ట్ తెలియకపోతే మాత్రం వేస్ట్, రైట్. ఇప్పుడు చూద్దాం, ఇది మళ్ళీ సేమ్, మళ్ళీ ఎక్కడ ఎర్రర్ ఉందో కనిపెట్టాలి. డూ యూ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్? చూడండి, డూ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే V1ఏ రావాలి కదా, బట్ మనకు V1 ఓకే. డూ యూ లైక్, ఓకేనా, డూ యూ లైక్. V2 రాదు, V1 కేసు కూడా రాదు. డూ వచ్చినప్పుడు డూ యూ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. డూ యూ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్, ఇక్కడ రాంగ్ ఉందా? ఏం లేదు, ఎందుకంటే లైక్ అనేది మనకు ఇక్కడ వెర్బ్, ఇది మనకి ఏంటి? ఆబ్జెక్ట్ నాన్న, ఇది మనకి ఏంటిది? V4 జెరెండ్ ఇక్కడ, ఓకేనా. డూ యూ లైక్ ప్రిపేరింగ్, ఇది మనకు జెరెండ్. అంటే నీకు ఇష్టమైన ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామినేషన్కి విత్ యువర్ ఫ్రెండ్. చూడండి, సో నువ్వు అంటే నీ ఫ్రెండ్తో కలిసి ప్రిపేర్ అవ్వడం నీకు ఇష్టమేనా, లేదా ఆర్ డూ యూ ప్రిఫర్ స్టడీయింగ్ బై దెమ్సెల్వ్స్? జాగ్రత్తగా చూడండి అక్కడ మీనింగ్. ఇక్కడ ఏమంటున్నాడు? డూ యూ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ విత్ యువర్ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ తోటి నువ్వు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం నీకు ఇష్టమేనా? క్వశ్చన్ అది, ఇష్టమేనా,
లేదా డూ యూ ప్రిఫర్ స్టడీయింగ్ బై దెమ్సెల్వ్స్. చూడండి, నీకు ఏమని అనాలి మన సెంటెన్స్ జనరల్గా, నీకు నీ ఫ్రెండ్ తోటి చదవడం ఇష్టమేనా లేకపోతే నువ్వు ఒక్క ఆమె చదువుకుంటావా అని, అంతే కదా. మీనింగ్ ఏం రావాలి మనకు, నువ్వు నీ ఫ్రెండ్ తోటి కలిసి చదువుకుంటావా లేకపోతే నువ్వు ఒక్క ఆమెవే చదువుకుంటావా అనాలి. కాబట్టి మరి అప్పుడు సింపుల్గా, సో డూ యూ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ విత్ యువర్ ఫ్రెండ్ ఆర్ డూ యూ ప్రిఫర్ స్టడీయింగ్. ఒకవేళ నువ్వు ఒక ఆమెవే చదువుకుంటావా, నువ్వే చదువుకుంటావా అని, నీ ఫ్రెండ్తో కలిసి చదువుతావా లేకపోతే నువ్వే చదువుకుంటావా అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. కాబట్టి డూ యూ ప్రిఫర్ స్టడీయింగ్ బై దెమ్సెల్వ్స్ అనేది ఏంటిది నానా, దేకి సంబంధించిన వర్డ్. మరి నీకు నువ్వే చదువుకుంటావా నీ ఫ్రెండ్ తోటి చదువుతావా అంటే, నీకు నువ్వే అంటే మనకు అక్కడ డూ యూ ప్రిఫర్, నీకు నువ్వే అంటే మనకు అప్పుడు యూకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ యువర్ సెల్ఫ్ ఏమొస్తుంది, అక్కడ యువర్ సెల్ఫ్ రావాలి. దెమ్సెల్వ్స్ ఎందుకు వస్తుంది, రాదు. యూకు సంబంధించిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి అక్కడ, నీకు నువ్వే చదువుకుంటావా లేకపోతే మీ ఫ్రెండ్ తోటి చదువుతావా అని. కాబట్టి మనకు యూకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటిది అక్కడ, యువర్ సెల్ఫ్ అండి. సింగులర్ ఉంటే యువర్ సెల్ఫ్, ప్లూరల్ అంటే యువర్ సెల్ఫ్స్. దెమ్సెల్వ్స్ అయితే రాదు కదా. దెమ్ ఎందుకు వచ్చింది ఇక్కడ, అసలు దే అనేది ఉందా, అసలు ఇక్కడ లేదు. దే అనేది లేనప్పుడు దెమ్సెల్వ్స్ ఎట్లా వస్తుంది మనకు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాదు. అట్లా చూసుకున్నా సరే ఇది మనకి ఎర్రర్ అవుతుంది. సరే మీకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలియకపోవచ్చు, కానీ ఎర్రర్ ఉందని తెలిసినా కానీ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. చూడండి ఒక పాయింట్, స్పాటింగ్ ఎర్రర్స్ అన్నప్పుడు మనకు అక్కడ టైం తోటి ఉంటుంది కాబట్టి పని, మీరు ఎర్రర్ కనిపెట్టడం మాత్రమే మీ పని, అంతేగాని మళ్ళీ దానికి ఆన్సర్ ఏంటిది అని చూసుకోవడం మీ పని కాదు ఎగ్జామినేషన్లో, రైట్. ఇప్పుడు తెలుసుకోండి మీరు స్టార్టింగ్ నార్మల్ క్లాసెస్ వినేటప్పుడు తెలుసుకోవాలి. ఎర్రర్ ఓకే, మరి ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి. కానీ ఎగ్జామినేషన్లో మాత్రం స్పాటింగ్ ఎర్రర్ అడిగినప్పుడు ఎర్రర్ దొరికితే చాలు, అంతే ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎగ్జామినేషన్లో కూర్చొని ఇది మనకి ఎర్రర్ కదా, దీన్ని కరెక్ట్ ఏమై ఉంటుందని ఎగ్జామినేషన్లో కూర్చొని ఆలోచించకూడదు, టైం ఉండదు అక్కడ మనకు. అర్థమైందా, అది రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇక్కడ సో యువర్ సెల్ఫ్ వస్తుందా దెమ్సెల్వ్స్ వస్తుందా అంటే యువర్ సెల్ఫ్ వస్తుంది కదా, ఇది మనకు రాంగ్ ఉంది కాబట్టి ఆన్సర్ వస్తుంది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. మీకు కొన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాస్తారు చూడండి ఇక్కడ, ఐ మై సెల్ఫ్, ఓకేనా. నెక్స్ట్ వీక్ ఏమొస్తుందండి, అవర్ సెల్ఫా అవర్ సెల్సా, అవర్ సెల్వ్స్. ఎప్పుడైనా సరే సింగులర్ ప్రొనౌన్కి ఏమో సెల్ఫ్ వాడాలి, ప్లూరల్ ప్రొనౌన్కి ఏమో సెల్వ్స్ వాడాలి. సెల్ఫ్ అంటే సింగులర్, సెల్వ్స్ అంటే ప్లూరల్. నెక్స్ట్ యూ, చూడండి ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. యూ అంటే సింగులర్ అదే ప్లూరల్ అదే, అంటే మనకు యూ అంటే యువర్ సెల్ఫ్ ఉంటుంది, యువర్ సెల్ఫ్ అనేదేమో సింగులర్ కోసం, యువర్ సెల్వ్స్ ఉంటుంది ఇదేమో ప్లూరల్ కోసం. ఓకే, యువర్ సెల్ఫ్ ఉంటుంది, యువర్ సెల్వ్స్ ఉంటుంది. నెక్స్ట్ హీకి ఏమొస్తుందండి మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌను, హిమ్ సెల్ఫ్ వస్తుంది. నెక్స్ట్ షీకి ఏమొస్తుందండి మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌను, హర్ సెల్ఫ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇట్కి ఏమొస్తుందండి మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌను, ఇట్ సెల్ఫ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ దేకి ఏమొస్తుంది చెప్పండి మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌను, దెమ్సెల్వ్స్ ఏమొస్తుంది చెప్పండి మనకు, దెమ్సెల్వ్స్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్స్. దే అంటే ప్లూరల్ కదా, సెల్వ్స్ వాడాలి, సో మనకు దెమ్సెల్వ్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని జాగ్రత్తగా రాసుకోండి, అన్నిటిని రాసుకోండి క్లియర్గా, రైట్. సరే అసలు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి మనం, చూడండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే జనరల్గా ఎప్పుడైతే సబ్జెక్టు ఆబ్జెక్టు సేమ్ పర్సన్స్ వస్తారో అప్పుడు ఆబ్జెక్టు ప్లేస్లో మనం ఏం యూజ్ చేసుకోవాలంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను నేనే చంపుకున్నాను అనుకోండి, చంపింది నేనే, చనిపోయింది కూడా నేనే కదా, అంటే యాక్షన్ నేనే చేసిన, నా మీదనే చేసుకున్నా, సబ్జెక్ట్ నేనే, ఆబ్జెక్ట్ కూడా నేనే. యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట. ఎప్పుడైతే సేమ్ పర్సన్ సబ్జెక్ట్ లాగా ప్లస్ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తే అప్పుడు మనము ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమి చేసుకోవాలి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఐ కిల్డ్ మీ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటాం. ఆమె చంపుకుంది అంటే షీ కిల్డ్ హర్ సెల్ఫ్ అంటాం. ఇలా వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు క్లియర్ ఇంతే కదా. సో నువ్వు మీ ఫ్రెండ్తో కలిసి ప్రిపేర్ అవుతావా లేకపోతే నువ్వే ప్రిపేర్ అవుతావా అంటే నువ్వే అవుతావా అంటే యూ అనే దానికి యువర్ సెల్ఫ్ రావాలి కదా. సో మనకి అప్పుడు ఇక్కడ యువర్ సెల్ఫ్ అనేది ఉండాలి, దెమ్సెల్వ్స్ ఉంది కాబట్టి రాంగ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది అర్థమైందా, క్వశ్చన్స్ అర్థమైనాయా మీకు, అది ఇవి మీకు క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అనమాట, అర్థమవుతుంది కదా. సో మీరు గనక హైకోర్టు ఇంగ్లీష్లో జాబ్ సాధించాలి అనుకుంటే ఇంగ్లీష్లో స్కోర్ ఉండడమే ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో కంపల్సరీ మీకు స్కోర్ అనేది ఉండాలి, రైట్. ఎందుకంటే 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి మనకు ఇంగ్లీష్ నుంచే వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేసుకోండి, అర్థమైందా. సో మీకు ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇలాగే ఉంటుందండి, ఆన్సర్ తెలుసుకోవడం మ్యాటర్ కాదు, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, రీజన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట.
ఓకేనా? అప్పుడు కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఎలాగైనా ఆన్సర్ చేయాలి. అంతేగాని బట్టి పడితే వేస్ట్, ఇంగ్లీష్ రాదు. బట్టి పట్టకండి అసలే. మన యాప్లో క్లాసెస్ క్లియర్గా ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. కాబట్టి మీకు హైకోర్టు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మనకు 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది. 199 వ్యాలిడిటీ, 199 రూపీస్. నెక్స్ట్ అది ఇక్కడ 299 రూపీస్, రైట్? ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రైట్? మన బుక్ కూడా వస్తుంది నాన్న. సో మార్చి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ. సో ఆ బుక్ ఎలా ఉంటుంది అంటే చెప్పినా కదా ఆల్రెడీ, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బుక్ చదివితే చాలు, ఓకేనా? ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది క్లియర్గా, రైట్? ఆ బుక్ చదివితే చాలండి. కోర్సు తీసుకొని ఆ బుక్ చదివితే చాలు, మీకు ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది, ఓకేనా? సో వీడియోని ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.